హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వీణా బుడిద. ఎవరు నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇవాళ నేను చూపించే రెసిపీ వచ్చేసి ఎగ్ తవా రెసిపీ. ఈ ఎగ్ తవా రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏందో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ముందుగా అయితే ఒక 3 ఆనియన్స్ని, 2 టమాటోస్ని, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండిల్ పెట్టి కొంచెం ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడవనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఆనియన్స్ కొంచెం గోల్డ్ కలర్లోకి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమోటాలు, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, అలానే కొంచెం పసుపు వేసుకొని ఈ టమోటాలు బాగా మెత్తబడేంత వరకు, సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమోటా బాగా మెత్తబడితేనే దీనికి మంచి కలర్ వస్తుంది, అలానే మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఇలా టమోటాలు బాగా మెత్తబడిన తర్వాత ఈ వచ్చేసి 2 ఎండుమిర్చి తీసుకొని కొంచెం వేడి నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఇలా పేస్ట్ అవుతుంది. ఆ పేస్ట్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి, మంచి టేస్ట్ వస్తుంది ఈ పేస్ట్ వల్ల. తర్వాత 1.5 స్పూన్ ధనియాల పొడి వేసుకున్న తర్వాత నేను దీంట్లో చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నాను. చికెన్ మసాలా కూడా మంచి టేస్ట్ని ఇస్తుంది. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే చికెన్ మసాలా స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఈ పొడులు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని నేనైతే ఒక 4 ఎగ్స్ తీసుకొని బీట్ చేసుకొని ఎగ్స్ని అయితే ఇలా కుక్ చేస్తున్నాను. ఎగ్ మిశ్రమం బాగా కలిసిపోయిన తర్వాత, ఎగ్ బాగా కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ అయితే దీంట్లో యాడ్ చేయాలి. నేనైతే నార్మల్ రైస్ యాడ్ చేశాను. మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే యాడ్ చేయండి, నా దగ్గర లేవు, అందుకని నార్మల్ రైస్ యాడ్ చేశాను. బాస్మతి రైస్తో కూడా చాలా బాగుంటుంది. రైస్ మొత్తం ఎగ్ మిశ్రమంలో కలిసిన తర్వాత చివరిగా కొంచెం మిరియాల పొడి, అలానే కొంచెం సాల్ట్ వేసుకొని రైస్లో బాగా కలిసేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మనకి రైస్ అయితే ఇలా ప్రిపేర్ అయిపోతుంది. తర్వాత తవా ఎగ్ కోసం దోస పెనం అయితే తీసుకొని పెనం అయితే హీట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్ని హాఫ్ బాయిల్ మెథడ్లో ఫ్రై చేసుకోవాలి. ఎగ్ని బీట్ చేసుకున్న తర్వాత కొంచెం మిరియాల పొడి, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు పొడి ఇలా పైన స్ప్రింకిల్ చేసుకొని ఎగ్ని 2 వైపులా కొంచెం కుక్ అయ్యేంత వరకు, 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి తవా ఎగ్ అయితే రెడీ అయిపోతుంది. చివరిగా ఇలా ప్లేట్లోకి మనం ముందుగా తయారు చేసుకున్న రైస్ అయితే తీసుకొని దానిపైన ఈ తవా ఎగ్ మిశ్రమాన్ని అయితే పెట్టుకుంటే మనకి ఎగ్ తవా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీ అయిన ఈ ఎగ్ తవా రైస్ని మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.